ఇప్పుడు అందిన వార్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేరుగా బెదిరింపు కాల్. అందరూ షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి నేరుగా బెదిరింపు కాల్ అయితే చేశారు. వివరాలు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి బెదిరింపులు వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్ వాసి అయిన మహమ్మద్ రసూల్గా పోలీసులు గుర్తించారు. అతడు ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో ప్రధాని మోదీపై అభ్యంతరకర పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా మోదీని అలాగే యూపీ సీఎం యోగిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 505(1)(b) అలాగే 25(1)(b) సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లో కూలి పని చేస్తూ అక్కడే స్థిరపడినట్లుగా గుర్తించారు. దీంతో నిందితుడి కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలైతే చేపడుతున్నారు.